ఆమగడ్డను ఉడకబెట్టి చిన్న పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం, టమాటా కోసుకున్నాం, దానికి కావాల్సిన ఐటమ్లన్నీ రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటూ పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం, అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం, మీడియం చెంచాలు, పోపిత్తులు చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, నిజామాకు త్వరగా గోలించుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చెంచాడు పసుపు, చెంచాడు ఇంగు, చెంచాడు అల్లం వెల్లిపాయ, పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. మాట వేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. 1 చెంచా కారపొడి వేసుకోవాలి, చిన్న చెంచా, తగినంత ఉప్పు వేసుకోవాలి, మొత్తం కలపాలి. దీన్ని టమాటా మీద మూత పెట్టి జరసేపు ఉడికించుకోవాలి. టమాటాను ఉడకబెట్టి చిన్న ముక్కలు కోసుకున్న చామగడ్డని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. కూర ఉడికింది, ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న చెంచాడు దీన్ని కలపాలి, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చామగడ్డ టమాటా కూర రెడీ అయింది, గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి అన్నంతో కానీ చపాతీగా కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది.